ఆశీర్వాదాలు కావాలన్నాడు కట్టండి. ఆశీర్వాదాలు నీ దగ్గరకు పంపాలంటే దేవుడు కష్టాలు అనే రెక్కలను వాడుకుంటాడంట. నీ దగ్గరకు రావాలంటే దేని మీద వస్తాయంట? పల్లకీలో రావు. కష్టాలు అనే రెక్కల మీద ఆశీర్వాదాలు నీ దగ్గర దిగుతాయి. నా కష్టాలు వద్దాయి అన్నావంటే నీకు ఆశీర్వాదం రాదు. పరీక్షించుకో. ఎందుకు తొందరపడుతున్నావు? ఎప్పటి నుంచి తొందరపడుతున్నావు? అన్నలు మోసం చేశారనా? యజబేలు బెదిరించిందనా? నష్టం వచ్చిందనా? కష్టం వచ్చిందనా? ఉద్యోగం పోయిందనా? ఫెయిల్ అయ్యారనా? మిస్క్యారేజ్ అయ్యిందనా? వివాహం చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయిందనా? ఏంటండి? ఎందుకు 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 ఎవరో అన్న మాటలో ఏదో ఉన్న పరిస్థితి చూసి కురికిపోతున్నావా? నీ దేవుడు ఏం చేశాడు నీకు? నీ దేవుడు ఏమి ఇచ్చాడు నీకు? ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు కదా. ఎందుకు చచ్చిపోయింది? భార్య చచ్చిపోయింది. ఎందుకు నీ బిడ్డను చచ్చిపోయాడు? నీ ఆస్తి ఎందుకు పోయింది? నువ్వెందుకు ఫెయిల్ అయిపోయావు? నువ్వెందుకు పనికిరావు? నీ పిల్లలు పట్టరాట కదా. ఏది దేవుడు వాగ్దానం ఇచ్చానన్నావు? ఏది నీ వాగ్దానం అంటే? అవును కదా, అవును బరువా, ఏంటి బ్రహ్మ అందరూ అట్లంటున్నారు, చచ్చిపోతాను నేను అంటావా? ఆ కృంగిపోవటం కారణం ఏంటో దేవుని మీద చెప్పుకో, దేవునితో చెప్పుకో. దేవుడు ఉన్నాడు, పడినను లేపేవాడు. నా ప్రభువు ఉన్నాడు. ఒకటి తీస్తే ఇంకోటి ఇస్తాడు. చిన్నది తీస్తే పెద్దది ఇస్తాడు ఆయన. ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుస్తాడు. ఒక మార్గం మూయబడితే మరో మార్గాన్ని నాకు తెరిచే దేవుడు ఉన్నాడు. వ్యతిరేకంగా తలంచొద్దు, అనుకూలంగా తలంచండి. నా మేలు కొరకే, నా మేలు కొరకే. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి.